డ్రీమ్ని అయితే అచీవ్ చేశాను. సో మీరు కూడా కలలు కనండి, వాటిని నెరవేర్చుకోండి. నా దగ్గర ఉన్న బైక్ అండ్ కార్ కలెక్షన్స్ ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కాదు బ్రో, నిజంగానే నా దగ్గర ఒక బైక్ అండ్ కార్ ఉంది. సో ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఏం లేదా, వీడియోని ఎండ్ వరకు చూడు బ్రో. సో నెక్స్ట్ ఇంట్రో వస్తుంది, ఎలా ఉందో కామెంట్లు చేయి. ఎంతో కష్టపడి నేనే క్రియేట్ చేశాను బ్రో. సో వీడియోలోకి వెళ్దామా? ఇంట్రడ్యూసింగ్ మై బ్లాక్ బీస్ అపాచే ఆర్టీఆర్ 200 4V. ఈ బైక్ వచ్చేసి నేను 2022 డిసెంబర్ 26 అప్పుడు తీసుకున్నాను. ఈ బైక్ నాకు అరౌండ్ 1,76,000 అయితే పడింది. సో ఈ బైక్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఆర్టీఆర్ 200లో 200cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి బ్రో. ఒకటి వచ్చేసి స్పోర్ట్స్, అర్బన్, రైన్. స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసి దీని పవర్ అరౌండ్ 21 PS అయితే ఉంటుంది. అలానే టార్క్ వచ్చేసి 17.25 Nm అయితే ఉంటుంది. అర్బన్ అండ్ రైన్ మోడ్లో దీని పవర్ వచ్చేసి 17.32 PS, అలానే టార్క్ వచ్చేసి 16.51 Nm అయితే ఉంటుంది. దీని మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 130 ఉంటుంది. నేనైతే అరౌండ్ 125 వరకు అయితే ట్రై చేశాను. ఆల్మోస్ట్ 3 to 3.5 years to 4 years అయిపోయింది దీన్ని తీసుకొని. ఇది నాకు హైవేలో మైలేజ్ వచ్చేసి అరౌండ్ 40 దాకా అయితే ఇస్తుంది. కొంచెం జెంటల్గా నడిపితే 40 దాకా వస్తుంది. కొంచెం హార్ష్గా అండ్ రష్ డ్రైవింగ్ చేస్తే మీకు అరౌండ్ 35 to 37 అయితే వస్తుంది. సో సిటీలో వచ్చేసి అరౌండ్ 37 అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఇది స్పెసిఫికేషన్స్ అండ్ మైలేజ్ విషయానికి వచ్చేసి. ఇప్పటి వరకు ఈ బైక్ వచ్చేసి నేను 3 to 4 సర్వీసెస్ వచ్చేసి టీవీఎస్ షోరూంలో అయితే చూపించాను. సో 5th సర్వీస్ నుంచి అయితే మ్యాక్సిమం నేనే చేసుకుంటాను. దీని ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్ చేంజ్, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ఆయిల్ ఫిల్టర్ అండ్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఇవి వచ్చేసి నేనే చేంజ్ చేసుకుంటాను మ్యాక్సిమం. సో క్లీనింగ్ అదంతా నేనే చేసుకుంటాను అనమాట. సర్వీసింగ్ మైనర్ సర్వీసెస్, మేజర్ సర్వీస్ అయితే రాలేదు. దీంట్లో ప్రస్తుతానికి ఉన్న మేజర్ ఒక ఇష్యూ ఒకటి ఉంది. ఆ ఇష్యూ అయితే ఏంటో చెప్తాను. దీంట్లో వచ్చేసి ఇంజిన్ ఆయిల్ హెడ్ గ్యాస్కెట్ ఉంది కదా, ఇంజిన్ హెడ్ గ్యాస్కెట్ అదైతే లైట్గా లీక్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్లయితే. సో ఇది వచ్చేసి లాస్ట్ 1 year నుంచి ఇట్లా లైట్గా లీక్ అవుతూ ఉందన్నమాట. దీన్ని సర్వీసింగ్ ఇస్తాను. ఇది ఇక్కడ అని ఇక్కడ ఈ 2 ప్లేసెస్లో అయితే లీక్ అవుతుంది. దీన్ని నేను సర్వీస్ సెంటర్లో ఇచ్చి బాగు చేయించుకుంటాను. మిగతాది వచ్చేసి చెప్పుకోవడానికి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, బాగానే రన్ అవుతుంది. మైలేజ్ కూడా ఏం తగ్గలేదు. ఫస్ట్లో తీసుకున్నప్పుడు 40 వచ్చింది, ఇప్పుడు కూడా అట్లానే వస్తుంది ఆల్మోస్ట్. సో ఇది నాకున్న బైక్. వీడేంటి బైక్ అండ్ కార్ కలెక్షన్ అని చెప్పేసి ఒక్క బైక్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకో రీజన్ కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి నాకున్న కార్ని చూపిస్తాను. సో కార్ దగ్గర కలుద్దాం పదండి. టడా, వెల్కమ్ టు మై వైట్ బీస్ట్. ఎస్, ఇది నిజంగానే బీస్ట్. ఇది వచ్చేసి ఫోక్స్వ్యాగన్ వెంటో 1 liter TSI 2022 మోడల్. ఆల్మోస్ట్ 2021 డిసెంబర్లో అయితే రిజిస్ట్రేషన్ అయింది ఇది వచ్చేసి, అందుకని 2022 అని చెప్పాను. లాస్ట్ జనరేషన్ వెంటో అనమాట ఇది. దీని తర్వాత వచ్చేసి ఫోక్స్వ్యాగన్ వర్చుస్ని అయితే లాంచ్ చేసింది. సో ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి 1 liter TSI 3 cylinder టర్బో చార్జర్ ఇంజన్తో అయితే వస్తుంది. డెలివరీ చేసే పవర్ వచ్చేసి 110 PS, టార్క్ వచ్చేసి 175 Nm. ఇది పెట్రోల్తో రన్ అవుతుందన్నమాట. ఫ్రంట్ వీల్ డ్రైవ్. సో ఇది వచ్చేసి 6 speed మాన్యువల్తో వస్తుంది. ఈ కార్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ హైలైన్ మోడల్, సెకండ్ టాప్ మోడల్ అనమాట. చూస్తున్నారు కదా, అలాయ్ వీల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది నాకు మైలేజ్ వచ్చేసి సిటీలో అరౌండ్ సింగిల్ డిజిటే వస్తుంది, లైక్ 9 to 10 వస్తుంది. హైవేలో వచ్చేసి 14 to 15 వస్తుంది. నేను ఈ కార్ తీసుకున్న కొత్తలో కొడైకెనాల్ వెళ్ళాను అనమాట. అప్పుడు నాకు అరౌండ్ 14 అయితే వచ్చింది. స్ట్రెచ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అరౌండ్ 900 kilometers అయితే ఉంటుంది. మొత్తం నేనే డ్రైవ్ చేశాను. ఎంతో కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సెడన్ కదా, గ్రావిటీ వచ్చేసి సెంటర్లో ఉంటుంది. వెహికల్ వచ్చేసి సో బీస్ట్ అనమాట, మంచి ఫాస్ట్గా అయితే వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 180 కంపెనీ క్లెయిమ్ చేసింది. సో నేను మ్యాక్సిమం ఒక 140 వరకు అయితే ట్రై చేశాను, అంతకంటే ఎక్కువ ట్రై చేయలేదు, అది కూడా కొంచెం సేపు మాత్రమే.
సో ఈ కారు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఆల్రెడీ, ఒకసారి చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇది నా దగ్గర ఉన్న కార్ అండ్ బైక్. సో నా కార్ అండ్ నా బైక్ వచ్చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఫైనల్ వర్డిక్ట్ అయితే ఇస్తాను, పదండి. సో నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఈ బైక్ కానీ ఈ కార్ కానీ నేనే సొంత డబ్బులతో కొనుక్కున్నాను. సో నాకెవరు ₹1 అయితే ఇవ్వలేదు. సో బైక్ వచ్చేసి ఎటువంటి లోన్ లేదు, ఏం లేదు. 1,75,000 1,76,000 అని చెప్పా కదా. మొత్తం పేమెంట్ వచ్చేసి సింగిల్ స్పాట్లో కట్టేశాను. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం కట్టేశాను. సో కార్ వచ్చేసి ఇది నేను లోన్లో తీసుకున్నాను, పర్సనల్ లోన్. అరౌండ్ 4 lakhs అయితే లోన్ తీసుకున్నాను. మీరు కూడా కష్టపడి జాబ్ చేసుకొని ఎంతో చక్కగా ఇట్లాంటి బైక్ అండ్ కార్ అలానే ఇల్లు మీ సొంతం చేసుకోండి. ఉన్నది ఒకటే లైఫ్. సో మీరు కూడా మీ కళను నెరవేర్చుకోండి. నాకు 30 years ఉన్నప్పుడు నేను కార్ తీసుకుందాం అని చెప్పేసి నేను ఎప్పుడో 21, 22 years ఉన్నప్పుడు అయితే అనుకున్నాను. సో అనుకున్న ప్రకారం నేనైతే తీసుకున్నాను. వాట్ ఎవర్ మే బీ ఇది సెకండ్ హ్యాండ్స్ కావచ్చు, బట్ నా డ్రీమ్ని అయితే అచీవ్ చేశాను. సో మీరు కూడా కలలు కనండి, వాటిని నెరవేర్చుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.